ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మరోసారి అట్టుడికాయి. డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు ఢిల్లీ మార్చ్ చేపడితే పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కాల్పులు జరపడంతో 6 గాయపడ్డారు. కేంద్రానికి ఒకరోజు టైం ఇచ్చిన రైతులు ఢిల్లీ మార్చ్ను రేపటికి వాయిదా వేసుకున్నారు. రైతుల ఆందోళనలు, పోలీసుల అడ్డగింతలు, బాష్పవాయువు ప్రయోగంతో పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి అట్టుడికింది. కనీస మద్దతు ధరతో పాటు మరో 11 డిమాండ్లు నెరవేర్చాలంటూ అన్నదాతలు శంభు బార్డర్ నుంచి ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దీంతో గ్రేటర్ నోయిడా దగ్గర రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డిమాండ్లు పరిష్కరించాల్సిందే అని మొండి పట్టుదలతో ఉన్న రైతులు పోలీసుల ఆంక్షలను పట్టించుకోలేదు. శంభు నుంచి ముందుకు కదిలేందుకే ప్రయత్నించారు. దీంతో పోలీసులు రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బ్యారికేడ్లను దాటుకుని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలు కావడంతో అన్నదాతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఢిల్లీ మార్చిను వాయిదా వేసుకున్నారు రైతులు. చర్చల కోసం కేంద్రానికి రైతులు ఒకరోజు సమయం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ మార్చ్ ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.